తెలంగాణ సచివాలయంలో ఒకడు పోలీసులని చెప్పుకుంటా మెసేజ్ చేస్తే సీదా సీఎం సార్నే కల్పిస్తా అని చెప్పుక తిరుగుకుంటా రీల్స్ చేసిండని చెప్తే కదా అగో వాడు మొత్తానికి హైదరాబాద్లో ఉన్న అసలైన పోలీసులకు దొరికిండు. రక్షక భటులు సర్కారు వారి లాంఛనాలతోని టౌన్కు తీసుకుపోయి ఇగో ఇట్లా మర్యాదలు చేసిర్రు. చూసిండ్రా పోలీసుల వెనక బాదుకు ఎర్రెర్ర గీతల అంగీ వేసుకొని భయంగాల కోడి బాదాట్ల గుడ్డు పెట్టింది అన్నట్టు భయం లేకుండా పోలీస్ స్టేషన్లో ఉన్న వీడే సచివాలయంలో పోలీసు వేషం వేసుకొని రీల్ చేసిన దొంగ పోలీసు. తెలంగాణ పోలీసులు కూడా ఎంత హుషారుంటారో చూడుండ్రి. సోషల్ మీడియా వచ్చినాక వీని అసలు పోలీసులు కాదు నకిలీ పోలీసులు అని పట్టుకున్నారంటే తారీఫు చేయవలసిందే. కానీ పోలీసు వేషమేసి అంత పోకడకు పోయిన వానికి మాత్రము ప్రెస్ మీట్ తర్వాత గట్టిగానే ఉంటుంది కావచ్చు. ఇక ఈ వేషాలు వేసి మోసం చేసే వీని కథ ఇట్లుంటే నేను మానవ హక్కుల కమిషన్లో పనిచేస్తున్నా కావాలంటే ఇగో నా కారడు చూడుండ్రి అని ఒక డూప్లికేట్ కారడు తయారు చేసుకొని ఈ ఫేక్ ఆఫీసర్ గిరీష్ అగర్వాల్ పోలీసులతో పెడుసుగా మాట్లాడిండట. ప్రభుత్వ కొలువులు చేసేటోళ్ళు ఎవ్వరు ఇట్లా కారట్లు పదే చూపెట్టుకుంటా ఎక్కువ ఓవర్ చెయ్యరు. వీడేమో ఇట్లా చేయబట్టే వీడు అసలు మానవ హక్కుల కమిషన్లో పనిచేస్తుండా లేడా అని ఎంక్వైరీ చేస్తే ఏమున్నది వాడు అసలు హ్యూమన్ కమిషన్ ఆఫీసరే కాదు పక్కా 420 చీటరు. ఏదో బిల్డప్ కోసం ఇట్లా కొలువును అడ్డం పెట్టుకొని బుగ్గ కారు వేసుకొని కారుకు స్టిక్కర్లు వేసుకొని తిరుగుకుంటా ప్రజలందరినీ పరిశాన్ చేస్తుండని కారును స్వాధీనం చేసుకొని వాడిని ఆధీనంలోకి తీసుకొని పోలీసులు సక్కా పోలీస్ స్టేషన్కి పట్టుకపోయిర్రట. అరే ఈడికే అసలు ఉద్యోగులే కొలువులు సక్క ఏక ప్రభుత్వ పనులన్నీ పెండింగ్లో పడుతున్నాయి అని ప్రజలకు అదో పరిశాన్ ఉంటే ఇక ఇట్లా డూప్లికేట్ అధికారులు కూడా మోపైనాక ఇంకా జనంకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇటువంటి బడివెగాళ్ళు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంతమంది ఊర్రో ఎంక్వైరీ చేస్తేనే మంచిగుంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీరు నిజంగానే గవర్నమెంట్ ఎంప్లాయీలా ఏది మీ కారడు చూపి మీ మీది అధికారితో చెప్పిర్రి మీరు నివద్దెన సర్కారు నౌకర్లు చేస్తుండ్రా చెప్పుండ్రి అనే కాడికి వస్తుందేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.